ఈరోజైతే మనం బోటీని క్లీన్ చేసుకుందాం. సో ఇదైతే మొత్తం స్కిన్, దబ్బ, పేగులు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ తీసుకొచ్చారనమాట సంచి. సో ఫస్ట్ అయితే పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో దబ్బ, ఈ లావుగా ఉండే పేగులు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం అందులో వేసేసేయాలి. అంటే ఓన్లీ మన సన్న పేగులు ఉంటాయి కదా, సన్న పేగులును స్కిన్ తప్ప మిగతావన్నీ ఆ వేడి నీళ్ళలో వేసేయాలి. వేస్తే అవి మంచిగా కుక్ అయ్యి దగ్గరకు వస్తాయి. ఈ పేగులు అయితే ఇట్లా క్లీన్ చేసుకోవాలి. చాలామంది పుల్లతో తీసి అది అంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. ఇట్లా పేగుల్ని వేళ్ళతో ఇట్లా అంటే 2 సైడ్స్ మంచిగా నీట్గా వచ్చేస్తాయి. చూసారా, వచ్చేసింది కదా. ఇలా పేగులు అన్నం మొత్తం అన్నం అన్నట్టు హాట్ వాటర్లో వేసేయాలి. వేస్తే అవి అట్లా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. తర్వాత మనకి కట్ చేసుకోవడానికి బాగుంటుంది. అదే ముందే పేగులు కట్ చేసామనుకోండి, కుక్ అయ్యేటప్పటికి ఇంకా చిన్నగా అయిపోతాయి, అందులో ఉన్న అంత మనకి బయటికి రాదనమాట. సో అవైతే కుక్ అయిపోయిన తర్వాత దబ్బ తీసి, ఈ స్కిన్ ఉంది కదా, ఈ స్కిన్ అయితే ఒకటే పెద్దగా ఉంది కదా, మనం ఒకటేసారి పెద్దగా అది వేసి తీసి స్కిన్ తొక్క తీయాలని అంటే ఒక వైపు తీసేసరికి ఇంకొక వైపు చల్లారిపోతుంది, అప్పుడు రాదు స్కిన్, దానికి అంతుకుపోతుంది. సో అందుకని నేను దీన్ని 3-4 ముక్కల కింద చేసుకొని ఒక్కొక్క ముక్కను అందులో వేసుకొని ఇట్లా జస్ట్ నీళ్ళు బాగా వేడిగుంటే వేసి వెంటనే తీసేయచ్చు. తీసేస్తే చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఒక గరిటతోనైనా, చాకుతోనైనా, ఒక స్పూన్తోనైనా తీసేసుకోవచ్చు. ఇట్లా నేను మొత్తం 4 పీసెస్ తీసేసుకున్నాను. ఆ గళ్ళు ఉన్న దాంట్లో కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే వైట్ కలర్లో ఉంది కదా, అది కూడా అట్లా సేమ్ అదే ప్రాసెస్లో వేసి తీసేసుకొని దాని కూడా స్కిన్ తీసేసుకుంటున్నాను. ఇట్లా వేసి తీయడం వల్ల మంచిగా వెంటనే వచ్చేస్తుంది. నీళ్ళు పొయ్యి మీదే ఉంచుకొని అట్లా సిమ్లో పెట్టండి. ఆ వేడి నీళ్ళకి ఆ పేగులు అవి కుక్ అవుతూ ఉంటాయి, మనకి ఈ స్కిన్ తీయడం కూడా ఈజీగా అయిపోతుంది. సో మొత్తం అయిపోయింది తీయడం. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకుందాం చిన్న ముక్కల కింద. ఫస్ట్ అయితే పేగులు ఒక 10 అట్లా తీసుకొని ఇట్లా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఇట్లా కట్ చేసుకుని మనం వాటర్లో కడిగేటప్పుడు పిసుక్కుంటే దాంట్లో ఇంకేమైనా ఉంటే కూడా అది పోతుంది అనమాట, మంచి క్లీన్ అయిపోతుంది. సో అన్ని పీసెస్ ఇట్లాగే కట్ చేసేసుకుంటున్నాను నేను. లావు పేగులు చూసారా, అవి సన్న పేగులు. అలాగే దబ్బ కూడా మొత్తం చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. స్కిన్ కూడా మొత్తం చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అన్నీ మనం పిసికేసి వాటర్లో కడిగేసుకోవచ్చు. అయితే పేగులు మాత్రం సపరేట్గా కడగండి, ఎందుకంటే పేగులు ఒక 4 టైమ్స్ అట్లా పిసికి కడుక్కుంటే అందులో ఉన్నది మొత్తం పోతుంది. తర్వాత మిగతాదంతా ఒక దాంట్లో వేసేసుకొని మంచిగా ఇట్లా పిసికేసుకొని కడుక్కుంటే మొత్తం నీట్గా అయిపోయింది. చూసారా, నేను ఇప్పుడు అన్నీ కలిపి ఒక దాంట్లో వేసేసాను నీట్గా అయిపోయిన తర్వాత. ఇప్పుడు దీన్ని మనం కూర వండుకోవడమే, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా.